నెల్లూరు నగరంలోని 3వ వార్డులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు చేశామని అనిల్ కుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ కాదా అంటే ఏదన్నా అబద్ధాలు చెప్పేస్తాం అంటే మేము పెద్ద మనుషులమే, మేము 1,000 కోట్లు దోచుకున్న వాళ్ళమే, మేము అన్ని నిజాలు చెప్తాం అనుకుంటేట. అరే పసిబిడ్డల మీద ఫీజులు వసూలు చేసి లాగేవాళ్ళు మీరు. ఒక్క బిడ్డకి నెలకి 4 సంవత్సరానికి 4 లక్షల పిల్లలు మీ దగ్గర పనిచేస్తారే, చదువుకుంటారే. కనీసం మీ స్టాఫ్, మీ స్టాఫ్ నారాయణ స్కూల్ గోమతి దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది హాస్పిటల్లో. ఆ అమ్మాయికైనా ఒక 20,000 సాయం చేసావా? హాస్పిటల్ బిల్లు కట్టావా? వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చి మా బిడ్డ చనిపోయింది, ఒక 20,000 సాయం చేయండి, 25 హాస్పిటల్ బిల్లు అంటే ఆ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నీది. నువ్వా ప్రజలకు సాయం చేసేది? జరిగి ఎన్నో కాలం కాదు, నువ్వు మళ్ళీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరిగింది ఇన్సిడెంటు. ఆ కుటుంబ సభ్యులు ఇలా చనిపోయింది సార్, హాస్పిటల్ బిల్లు సాయం చేయమంటే సాయం చేయని వ్యక్తివి నువ్వు ప్రజాసేవ గురించి, మానవత్వం గురించి ఈయన ప్రజలు మాట్లాడుతుంటే ఈయన వెనకాల కొందరు చెంచాగాళ్ళు, ప్యాకేజీ చెంచాగాళ్ళు నోటుకు వచ్చినా మాట్లాడతారు. అరే నీకు కావాలంటే ₹1 కోటి తీసుకో, 1 కోటి కాదు 2 కోట్లు తీసుకో, బాగా డబ్బులు పసిబిడ్డల్ని గుంజి లాక్కున్నాడు. పాఠాలు చెప్పండి అని ప్రిన్సిపల్ టీచర్లు వదిలేస్తే వాళ్ళని పిల్లలకి 1,2.5 లక్ష వసూలు చేస్తా వాళ్ళకి పాఠాలు చెప్పకుండా వాళ్ళని రోడ్లు దింపుతున్నావు. వాళ్ళ పిల్లలేమో తల్లి